హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. ఈ వీడియో మీ రోడ్ మ్యాప్ గురించి అండి. ఎస్, నా రోడ్ మ్యాప్ కాదు, మీ రోడ్ మ్యాప్. 2025లో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? అదేంటి సార్, ఇంకా చాలా రోజులు ఉంది కదండి, అప్పుడే మాట్లాడేసుకోవడం దేనికి అనుకోవచ్చు మీరు. కానీ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడు December 31st నైట్ అప్పుడు డెసిషన్ తీసుకోవడం కంటే కూడా ఒక 10-15 రోజుల ముందు నుంచే మీరు January 1st నుంచి ఏం చెయ్యాలనుకుంటున్నారు, మీ ప్లానింగ్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోండి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. సో January 1st నుంచి, January 1వ తారీఖు నుంచి నేను 100 days ఛాలెంజ్ తీసుకుంటాను. ఎవ్రీ డే, ప్రతిరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అబోవ్ 5% ROI తీయాలి అనేది నా గోల్. సో ఒక్క రోజులో 5% అంటే 1 month కి, అంటే మనకి 20 వర్కింగ్ డేస్ ఉంటాయి కాబట్టి 1 month కి అంటే 20 days కి 100% ROI వచ్చేస్తుందండి. సో అంటే క్యాపిటల్, సపోజ్ నేను ఒక 10 లక్షలు పట్టుకున్నా, 20 లక్షలు పట్టుకున్నా, 1 crore పట్టుకున్నా, 1 month లో దీన్ని డబల్ చేసేయగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్ అని మీకు అనిపించవచ్చు కదా. బట్ నేను చెయ్యాలి, నా గోల్ అది. నేను చెయ్యగలనా లేదా అనేది తర్వాత విషయం. నా గోల్ ఏంటి? ఎవ్రీ డే 5% తీయాలి. సో నేను ఈ 5% తీయాలి అంటే నాకు కావాల్సింది ఏంటండి? ఫస్ట్ నాకు మంచి సెటప్ కావాలి, అవునా? నాకు ఒక ఎక్స్ట్రాడినరీ సెటప్ కావాలి. దీంట్లో నేను ఆప్షన్ బయ్యింగ్ చేయగలగాలి, అలాగే డికే నాకు ఫేవర్గా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేసుకోగలగాలి. ఎట్ ద సేమ్ టైం నాకు మంచి మూమెంటమ్ స్టాక్స్ దొరికాయి, నేను వాటిలో స్వింగ్ ట్రేడింగ్ చేయగలగాలి. అండ్ నా పొజిషనల్ ట్రేడింగ్ ఏవైతే నేను లాంగ్ టర్మ్ కోసం నేను స్టాక్స్ పిక్ చేసుకుంటానో అటువంటివి ది బాటంలో, మంచి బాటంలో, మంచి ప్రైస్లో నేను వీటిని బై చేసి, ఈ స్టాక్స్ని బై చేసి, వీటిని ప్లెడ్జింగ్ చేసి, ఈ ప్లెడ్జింగ్ చేసిన అమౌంట్తో నేను ఎటువంటి వాటిని బై చేయాలి? ప్లెడ్జింగ్కి అనుకూలంగా ఉన్న స్టాక్స్ని మాత్రమే. ఎందుకంటే ప్లెడ్జింగ్ చాలా స్టాక్స్ని సెబీ తీసేసింది. లేదు, చాలా స్టాక్స్ ఇప్పుడు ప్లెడ్జింగ్ అలౌ చేయట్లేదండి. సో ప్లెడ్జింగ్కి అనుకూలంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మంచి మూమెంటం ఉన్న స్టాక్స్, ప్లెడ్జింగ్ ఉన్నాయి కదా అని వేటిని పడితే వాటిని బై చేయలేం. సో ప్లెడ్జింగ్ అనుకూలంగా ఉన్న స్టాక్స్ని బై చేసి వీటిని నేను ఆప్షన్ సెల్లింగ్కి ఉపయోగించాలి. అంటే ఇక్కడ నా ఒక క్యాపిటల్ నాకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అండ్ మంచి మూమెంటం వచ్చినప్పుడు ఆప్షన్ బయ్యింగ్ ఎంట్రీస్. సో ఈ బయ్యింగ్ లో కూడా ఎలా? పర్ డేకి ఓన్లీ 4 ఎంట్రీస్ మాత్రమే. సో 4 కంటే ఎక్కువ బయ్యింగ్ ఎంట్రీస్ చెయ్యను. ఆప్షన్ సెల్లింగ్ అనేది ఇట్స్ డిపెండ్స్ అండి. ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్స్ చేయవలసి వస్తుంది, ఒక్కొక్కసారి స్క్వేర్ ఆఫ్ చేయవలసి ఉంటుంది, ఒక్కొక్కసారి ఇమీడియట్ గా ఆపోజిట్ పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ సెల్లింగ్ కి అలా లిమిటెడ్ గా మనం చేయలేం. ఆప్షన్ బయ్యింగ్ లో కేవలం మంచి మూమెంటం ఉన్న ఎంట్రీస్, కేవలం 4 ఎంట్రీసే చేద్దాము అనుకుంటున్నాను. సో ఆప్షన్ బయ్యింగ్ చేయాలి, ఆప్షన్ సెల్లింగ్ చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైం నా పోర్ట్ఫోలియో గ్రో అవుతూనే ఉండాలి. పోర్ట్ఫోలియోని తీను, ఇన్వెస్టింగ్ కూడా జరుగుతూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తూనే పర్ డేలో ఎవ్రీ డే నేను వీటిని చేస్తూనే ఉంటాను. ఎవ్రీ డే బై అండ్ సెల్ చేస్తాను, అండ్ సెల్లింగ్ చేస్తాను, మళ్ళీ బై చేస్తాను. స్వింగ్ ట్రేడింగ్ ఎవ్రీ డే 315కి నేను స్టాక్స్ తీసుకుంటాను, అండ్ వాటిని నేను 5 to 6 days, ఒక్కొక్కసారి 10 days కూడా వెయిట్ చేస్తాను, ఒక్కొక్కసారి 2 daysలోనే ఎగ్జిట్ అయిపోతాను. సో నాకు వచ్చే పర్సంటేజ్ని బట్టి, అంటే నాకున్న క్యాపిటల్ని నేను డివైడ్ చేసుకుంటాను. ఒకే దాంట్లో పెట్టాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని నేను ఆప్షన్ సెల్లింగ్లో పెట్టాను. అలా అని ఆప్షన్ సెల్లింగ్ కంటే ఆప్షన్ బయింగ్లో చాలా మంచి ROI వస్తుంది, ఇక్కడ నీకు 2% వచ్చిందంటే ఇక్కడ ఈక్వల్ టు 10% వచ్చినట్టు, సో మొత్తం బయ్యింగే చెయ్యి. నో, నేను మొత్తం బయ్యింగ్ చేయను, ఎందుకంటే నాకు ఉన్నది హ్యూజ్ క్యాపిటల్. సో ఆప్షన్ సెల్లింగ్ కి ఎంత క్యాపిటల్ యూస్ చేయాలి, ఆప్షన్ బయ్యింగ్ కి ఎంత క్యాపిటల్ యూస్ చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ కి ఏం చేయాలి, అండ్ ఎటువంటి స్టాక్స్ లో ప్లెడ్జింగ్ చేయాలి, ఎటువంటి స్టాక్స్ ని బై చేసి ప్లెడ్జింగ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా రోడ్ మ్యాప్ నేను వేసుకున్నాను. సో ఎవ్రీ డే 5% ప్లస్ 5% వచ్చిందా? ఎస్, నేను ఆరామ్సే నా ట్రేడింగ్ నేను ఆఫ్ చేయొచ్చు. లేదు, ఇంకా ఛాన్స్ ఉంది. ఈవెన్ మార్నింగ్ 10:30 ఆ టైంకే నాకు 5% వచ్చింది. సో మిగతా టైము నేను ఖాళీగా కూర్చోవడం ఎందుకు, సినిమాలు చూడడం ఎందుకు? మనకి మార్కెట్ 3:30 వరకు ఉంటుంది. సో ఈ 3:30 వరకు నాకు ఏమన్నా అవైలబిలిటీ ఉందనుకోండి, ఇంకా ఏవైనా అవకాశం ఉంది, నేను ఇంకా ట్రేడ్స్ తీసుకుంటాను. కాకపోతే ఇక్కడ నేను 3000 క్వాంటిటీతో చేసేది జస్ట్ 1000 or 1500తో మాత్రమే చేస్తాను. క్వాంటిటీ తగ్గించేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు రావాల్సిన ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ ఏవైనా రివర్స్ అయినా, లేదా నా ఫేవర్లోనే జరిగినా సరే, నేను ఇంకా ప్రాఫిట్లోనే ఉంటాను. స్టిల్ నేను ప్రాఫిట్లో ఉంటాను. సో ఇక్కడ నేను క్వాంటిటీ అనేది తగ్గించుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానండి, 3000 అనేది నేను ఇంకా చాలా ఎక్కువ కొడతాను, ఎక్కువ మొత్తంలో కొడతాను. ఓకే, సో ఎవ్రీ డే 5%. సో మీ పర్సంటేజ్ ఎంత అనుకుంటున్నారు? ఒక 2% ఆర్ 1%? కొంతమంది నవ్వుకోవచ్చు, సార్
ఎవ్రీ డే 2% అంటే మంత్లీ 40% కదండి. 40 రూపాయలు వడ్డీ నిజంగా పాసిబుల్లా? ఎస్, పాసిబుల్ అండి. ఆప్షన్ బయ్యింగ్ లో మీకు నేను ఏదైతే సెటప్ ఇచ్చానో ఆ సెటప్ లో ఎందుకు పాసిబుల్ కాదు? చేసుకోవచ్చండి. కాకపోతే డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్ గా చేయాలంటే రోజుకి ఒక 30 ఎంట్రీలు 40 ఎంట్రీలు కొట్టేసి ఎంట్రీ ఉన్నా లేకపోయినా ఒక క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చిందని బుల్లిష్ ఎంట్రీ తీసుకోవడం, మళ్ళీ అది కొద్దిగా రెడ్కి వచ్చేటప్పటికి అయిపోయి లాస్లోకి వచ్చేస్తున్నాను ఇక్కడ తీసేయడం, మళ్ళీ ఇదే క్యాండిల్ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు అరే పైకి వెళ్ళిపోతుందని మళ్ళీ ఇక్కడ తీసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ కిందకు వస్తుందని లాస్ బుక్ చేయడం, ఇలా ప్రతిసారి మీరు లాసే బుక్ చేస్తూ వెళ్తే ఎప్పుడు ప్రాఫిట్ దాకా ఉంటారు? సైకాలజీ బిల్డ్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా అదే. మీకు January 1st ఇంకా 18 రోజులు ఉందండి కదా. సో ఈ 18 రోజుల్లో మీరు సెట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎన్ని రోజులు మిస్ అవ్వకుండా ట్రేడ్ చేయాలి. మీరు 100 days పెట్టుకుంటారా, 50 days పెట్టుకుంటారా, 20 days పెట్టుకుంటారా, 30 days పెట్టుకుంటారా, మీ ఇష్టం, మీ చాయిస్. నేను ఇన్ని రోజులు కంటిన్యూస్గా చేయాలి, ఒక్క రోజు కూడా ఆపకుండా. అండ్ ఎవ్రీ డే నా పర్సంటేజ్ 1, 2, 3, 5, 10 మీ క్యాపబిలిటీని బట్టి మీరు సెటప్ని ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఒక్కొక్కసారి అండి ఎంత పర్ఫెక్ట్ సెటప్ అయినా సరే స్టాప్ లాస్ కొడుతుంది. స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. నేను కూడా స్టాప్ లాస్లు ఇస్తానండి. ఇవి నిన్నే మనం చాలా స్టాప్ లాస్లు ఇచ్చాం కదండి. నిన్న మనం ఈ ప్లేస్లో చాలా స్టాప్ లాస్లు ఇచ్చాము. ఇది చాలా బాగా రికవరీ చేసింది మొత్తం. సో పేషెన్స్గా ఉండాలి. సో మార్నింగ్ స్టాప్ లాస్లు కొట్టింది, ఇవాళ కూడా యాక్చువల్గా చాలా స్టాప్ లాస్లు కొట్టిందండి. ఇవాళ కూడా దాదాపుగా 3 స్టాప్ లాస్లు కొట్టేసింది మార్నింగ్ టైం. సో స్టాప్ లాస్లు కొట్టింది కదా అని ఇంకక్కడితో ఆగిపోకూడదు. మనం నడుస్తున్నాము, కాలికి చిన్న దెబ్బ తగిలింది, ఇక్కడితో జీవితం అయిపోయింది, ఇంకా నేను ముందుకు వెళ్ళను అని ఆగిపోతామా? లేదుగా. అలాగే ట్రేడింగ్ కూడా స్టాప్ లాస్ కొట్టింది, వెయిట్ చేయండి. మంచి ఎంట్రీ కోసం, మంచి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. సో మీకు ఈ కన్ఫర్మేషన్స్ అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఇండెక్స్లో ఎవరైనా కంగారు పడుతుంటే, సార్ ఇండెక్స్లో భయం వేసేస్తుంది సార్, స్పైక్స్ చాలా ఉంటున్నాయండి, నాకు స్టాక్ ఆప్షన్స్ చెప్పండి సార్, స్టాక్ ఆప్షన్స్లో పీస్ఫుల్గా చేసుకుంటాము అండ్ ROI కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటే, స్టాక్ ఆప్షన్స్ గురించి కోర్స్ వస్తుందండి. ఈ మంత్ ఎండ్కి డెఫినెట్గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే నేను కూడా January 1st నుంచి నా రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నాను కదా. సో ఈ కోర్స్ అనేది నేను డిసెంబర్లో రిలీజ్ చేసేసాను అనుకోండి, నాకు జాన్యువరిలో ఇంక ఎటువంటి అడ్డంకి ఉండదు. నేను జాన్యువరి నుంచి నేను ఏదైతే అనుకున్నానో నా రోడ్ మ్యాప్ని నేను క్లియర్గా, హ్యాపీగా, నీట్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాకు ఎటువంటి అడ్డంకి ఉండదు. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నానండి. ఈ ఏమేమి వస్తాయంటే మీకు స్టాక్ ఆప్షన్స్ వస్తాయండి. స్టాక్ ఆప్షన్స్ ఇంట్రాడేలో స్టాక్ ఆప్షన్స్ని ఎలా బై చేయాలి, సెల్ చేయాలి, చాలా మంచి ROI ఉంటుందండి. ఎక్స్ట్రాడినరీ ROI ఉంటుంది. మీకు నేను ఇందాక చెప్పాను కదా, రోజుకి పర్ డేకి 5% నాది అండి అని. కానీ మీకు ఈ స్టాక్ ఆప్షన్స్లో ఎవ్రీ ట్రేడ్కి, ఒక సింగిల్ ట్రేడ్కి 10% ROI అబోవ్ వస్తుందండి. ఒక ట్రేడ్ వేశారు అంటే 10% కంటే అబోవ్నే ఉంటుంది. 10% ప్లస్ ROI ఉంటుంది. అది మీరు 10,000తో చేసినా, 20,000తో చేసినా, 50,000తో చేసినా, ₹1,00,000 చేసినా సరే మీ ROI అనేది సేమ్ ఉంటుంది ఒక్కొక్క ట్రేడ్. ఒక్కొక్కసారి స్టాప్ లాస్ తీసుకున్నా కూడా ఇలాగ ఉంటుందండి. స్టాప్ లాస్ తీసుకున్న 6 to 7% స్టాప్ లాస్ కూడా తీసేసుకుంటుంది. సో ఈ స్టాప్ లాస్లు చాలా తక్కువ హిట్ అయ్యి ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉండే ట్రేడ్స్ మాత్రమే తీసుకునే విధంగా నేను ఈ స్టాక్ ఆప్షన్స్ని రెడీ చేస్తున్నాను. అలాగే ఇండెక్స్ ఆప్షన్స్లో హోల్డింగ్ అండి. మీరు ఈ రోజు తీసుకుంటే అప్ టు 2 to 3 days వరకు దాన్ని హోల్డ్ చేస్తారు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కాదు, మంత్లీ ఎక్స్పైరీ. సో దాన్ని ఏ విధంగా చేయాలి, దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, మొత్తం A to Z విత్ ఆప్షన్ చార్ట్స్తో సహా చూపిస్తానండి మీకు. నేను ఏదో చెప్పి వదిలేయడం కాదు. ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ తీసుకుంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడెప్పుడు స్టాప్ లాస్ కొట్టింది, స్టాక్ ఆప్షన్స్లోని అండ్ ఇండెక్స్ ఆప్షన్స్లోని రెండిటిలోనూ కూడా మీకు నేను పెట్టి చూపిస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అట్టు పండు వలిచి నోట్లో పెట్టినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కోర్సు. ఆల్రెడీ తెలుసు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, నేను కోర్స్ ఎలా చెప్తాను అనేది. సో ఆ విషయంలో మీరు ఏం డౌట్ పడవసరం లేదు. బట్ మీ రోడ్ మ్యాప్ని రెడీ చేసుకోండి. ఇంకా చాలా రోజులు ఉంది కదండి. 31st నైట్ సిట్టింగ్లో కూర్చుని నేను రెడీ చేసుకుంటాను సార్ రేపటి నుంచి ఎలా ఉండాలి అనేది అని మాత్రం అనుకోవద్దు. ఫస్ట్ మనీ మీద దృష్టి పెట్టండి. 2 హెల్త్ మీద దృష్టి పెట్టండి. ఈ మనీ ఉంటే ఆటోమేటిక్గా గ్రో అయిపోతారండి. హెల్త్ లేకపోతే మాత్రం ఎంత మనీ ఉన్నా వేస్టే. ఫస్ట్ మనీ, 2 హెల్త్. ఈ 2 దృష్టిలో పెట్టుకుని మీ రోడ్ మ్యాప్ ఎలా అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండాలి,
సో ఎన్ని రోజులు మీరు కంటిన్యూస్గా ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఆపకూడదు. కంటిన్యూస్గా అంటే నేను ఫుల్ టైం ట్రేడర్ అండి, నేను ప్రతిరోజు ట్రేడ్ చేస్తాను. ఓకే, నేను కూడా చేస్తాను, నేను కూడా ఫుల్ టైం ట్రేడర్నే. బట్ నాకు ఏదైనా పని ఉందనుకోండి, నేను ఒక 1 అవర్ చేసి మిగతా టైం బయటకు వెళ్ళిపోతాను నేను. బట్ అలా కాకుండా నా పర్సంటేజ్ ఆఫ్ ROI వచ్చే వరకు ఐదర్ 5% or 6% or 10% ఏదో ఒక పర్సంటేజ్ ఉంటుంది కదా. సో ఆ పర్సంటేజ్ ఆఫ్ ROI వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సిస్టమ్ దగ్గర నుంచి లెగను. ఎట్టి పరిస్థితుల్లో ROI రావాల్సిందే. ఇన్ కేస్ ఆ రోజు ఏదైనా వర్క్ ఉందా, చెయ్యకండి, ఆ రోజు చెయ్యకండి. అంతే తప్ప ఏదో కొద్దిగా వేలు పెట్టేసి ఎంతో కొంత వచ్చేస్తే చాలులే, నాకు 1% వచ్చింది చాలు, ఈ ఆల్టకి నేను బయటకు వెళ్ళిపోతా, అలా వద్దు. మీకు వర్క్ ఉందా, మొత్తానికి ఆ రోజు ఆఫ్ చేసేయండి. ఈ రోజు హాలిడే బికాస్ ఆఫ్ దిస్. సో ఇలా హాస్పిటల్కి వెళ్ళాను, మా మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను, మా సిస్టర్కి పెళ్లి చూపులని ఏదో ఉంటుంది కదా, ఏదో రీజన్ ఉంటుంది కదా మీరు సెలవు పెట్టడానికి. సో ఆ రీజన్ అనేది మీ ఎక్సెల్ షీట్లో నోట్ చేసుకోండి. సో ఎక్సెల్ షీట్ గుర్తుంది కదండి, కంపల్సరీగా ప్రతి కాలం ఫిల్ అవ్వాలి. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ సెటప్ ని ఫాలో అవుతున్నారా లేదా, ఆర్ యు ఫాలో ద సెటప్, ఎస్ ఆర్ నో. అక్కడ మీరు ఎస్ అని పెట్టారు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ లాస్ అనేది ఉండకూడదు. ఒకవేళ మార్కెట్ చాలా వాలటైల్ గా మూవ్ అయ్యి లాస్ కొట్టినా సరే, ఓకే నేను సెటప్ నే ఫాలో అయ్యాను బట్ లాస్ కొట్టింది, ఫాలో అవ్వలేదు, ఇక్కడ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే మీరు కరెక్ట్ వేలో లేరు, ఊహాగానం ట్రేడింగ్ చేస్తున్నారు, ఇది ఎప్పటికైనా ప్రమాదమే. మేబీ ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చి ఉండవచ్చు, బట్ ఒక సెటప్ నంటూ ఫాలో అవ్వకపోతే మాత్రం చాలా చాలా ప్రమాదం. ఇంకొకటి అండర్లైన్ చేసి పెట్టేసుకోండి, ఒక సెటప్ ని ఫాలో అయితే ఏదో ఒక వారం రోజులో 10 రోజులో 20 రోజులు చేసి ఈ సెటప్ నాకు చాలా బాగా వర్క్ అవుతుందనో, ఈ సెటప్ నాకు అస్సలు పని చేయట్లేదనో అనుకోవద్దు. ఒక సెటప్ మీద మీరు వర్క్ చేస్తున్నారు, ఒక సెటప్ ని మీరు నమ్ముకుని ట్రేడ్ చేస్తున్నారంటే కంపల్సరీగా కంటిన్యూస్ గా 3 months అండి. ఐదర్ ప్రిఫరెన్స్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా సరే కంటిన్యూస్ గా 3 months దాని మీద మీరు పర్ఫెక్ట్ గా ట్రేడ్ చేసిన తరువాత అప్పుడు మాత్రమే తెలుస్తుంది మీకు. లేదు నేను ఈ రోజు ప్రిఫరెన్స్ 1 పెట్టుకున్నానండి, తర్వాత ఏదో బోలింజర్ బ్యాండ్స్ పెట్టుకున్నాను, తర్వాత సూపర్ ట్రెండ్ పెట్టుకున్నాను, తర్వాత మా ఫ్రెండ్ ఏదో ఇండికేటర్ చెప్పాడండి అది పెట్టుకున్నాను, యూట్యూబ్ లో ఒకటి చూసానండి, VWAP పెట్టుకున్నాను. ఇటువంటివి రోజుకు ఒక సెటప్ మాత్రం యూజ్ చేయొద్దండి. ఒక సెటప్ ని పట్టుకున్నారా, అట్లీస్ట్ 3 months కంటిన్యూస్ గా యూజ్ చేయండి. దాని బ్యూటీ ఏంటి, దాని సాధ్యాసాధ్యాలు, దాని లోటుపాట్లు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుస్తాయి. 3 months కంపల్సరీగా ఒక సెటప్ ని పట్టుకోండి అండ్ మీ పర్ డే ROI ఎంత అని ఫిక్స్ అవ్వండి. అండ్ ఎన్ని రోజులు కంటిన్యూస్ గా ట్రేడ్ చేస్తాను, ఇక 100 days ఛాలెంజ్ అని, 50 days ఛాలెంజ్ అని, 60 days ఛాలెంజ్ అని ఒకటి పెట్టుకోండి. ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి. మీకు ఇది గుర్తుండడానికి అవసరమైతే మీ ప్రాఫిట్ అండ్ లాస్, మీ P&L స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఈ P&L స్టేట్మెంట్ అనేది అవసరమైతే ట్విట్టర్ లో వెరిఫైడ్ P&L ఉంటుంది కదండి, సెన్సిబుల్ వాళ్ళది, వెరిఫైడ్ P&L ను మీ ట్విట్టర్ లో పోస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడెప్పుడు ఏ మిస్టేక్ చేశాను, ఏ రోజు ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది, నేను ప్రతిరోజు ట్రేడ్ చేస్తున్నాను లేదా, మీరు ఈవెన్ 6 months తర్వాత చూసినా 1 year తర్వాత చూసినా మీకు కనపడతాయి. ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ 100 days ఛాలెంజ్ ఏదైతే ఉందో, ఈ 100 days ఛాలెంజ్ ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీ డే నా వెరిఫైడ్ P&L ఏదైతే వెరిఫైడ్ P&L ఉంటుందో, ఆ వెరిఫైడ్ P&L అనేది నా ట్విట్టర్ అకౌంట్లో నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డూ ఫాలో, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏదైనా మంచి నిర్ణయం అయి ఉండాలండి. నేను ఇప్పటి వరకు కూడా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్క్రీన్ షాట్స్కి వీటికి ఎందుకు దూరంగా ఉంటాను అంటే, ఒకళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూసినంత మాత్రాన మీకు ఒరిగేది ఏం ఉండదు, జీరో నాలెడ్జ్. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినంత మాత్రాన నాలెడ్జ్ వచ్చేస్తుందా? అవతల పర్సన్ దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది నాలెడ్జ్ కదా, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కాదు. ఈ స్టేట్మెంట్ చూడడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, బట్ ఇది నేను నా ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం వల్ల నేను ఏ రోజు ఎంతెంత తీయగలిగాను అని నాకు మోటివేషన్ ఉంటుంది. నా P&L చూస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే మీ P&L చూసుకుంటే మీరు మోటివేట్ అవుతారు. వావ్, 10 days క్రితం సూపర్గా చేశాను, ఎవ్రీడే 6% ROI తీశాను, ఏంటి ఈ వారం మరి 2% 3% మైనస్లో కూడా వెళ్ళిపోయింది, ఒకనొక రోజులో ఏదో జరుగుతుంది, ఏదో తేడా చేస్తున్నాను నేను అని మీరుగా ఆలోచించుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు మీ P&L అనేది మీ ట్విట్టర్ అకౌంట్లో ఉంటుంది, వెరిఫైడ్ P&L. దాన్ని ఎవరు మోడిఫై చేయలేరుగా, వెరిఫైడ్ P&L ని ఎవరు మోడిఫై చేయలేరు. ఇప్పటిదాకా ఇంకా ఆ టెక్నాలజీ అయితే ఇంకా రాలేదండి. చాలా రకాల ఫేక్ స్క్రీన్ షాట్స్ అవి పెట్టేయడం వచ్చింది, కానీ
అయినా మిమ్మల్ని మీరు మోసం చేసుకోరుగా. ఎప్పుడు ఒక మనిషి ఎదుటివాడిని మోసం చేయడానికి చూస్తాడు తప్ప నన్ను నేను మోసం చేసుకోనుగా, అలాగే మిమ్మల్ని మీరు మోసం చేసుకోరుగా. సో మీ P&L చూడడం వల్ల మీలో ఏమైనా మార్పు వచ్చిందా? లాస్ట్ వీక్ నేను 2% తీయగలిగాను, ఈ వీక్ కనీసం 3% అన్నా తీయగలగాలి ఎవ్రీ డే. లేదు, మొత్తం వీక్ అంతా కలిపి 10% తీసాను, సో ఈ వీక్ అట్లీస్ట్ 15% ట్రై చేయాలి, గట్టిగా కూర్చోవాలి, బ్యాక్ టెస్టింగ్ చేయాలి, బాగా నేర్చుకోవాలి, ఇంకా ఈ సెటప్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. ఇలా మీలో మీరు మాట్లాడుకోవడానికి మీ P&L అనేది ఉపయోగపడుతుంది. నేను మాక్సిమం ట్రై చేస్తానండి. అయితే అది పర్సనల్ అకౌంట్లోది పెట్టాలి అంటే కొంచెం ఆలోచిస్తున్నాను. అండ్ ఆఫీస్ అకౌంట్ అయితే పెట్టలేనండి, 8 CR అది. సో ఆఫీస్ అకౌంట్ అది నేను నా పర్సనల్గా పెట్టలేను నేను. సో నా పర్సనల్ అకౌంట్లోది పెట్టాలి. చూస్తానండి, మ్యాక్సిమం నాది నేను పోస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీ వెరిఫైడ్ P&L కూడా మీరు మీ ట్విట్టర్లో పెట్టుకోండి. సో ఎంతెంత ROI తీయగలిగారు, ఎలా ఉంది, ట్రేడింగ్ ఇంప్రూవ్ అవుతుందా, దిగజారిపోతుందా, ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ ఇంప్రూవ్ అవుతున్నారు, డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనబడుతుందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడానికి, లేదా మిమ్మల్ని మీరు ఇంకా సాన పట్టి ఇంకా మంచి స్థాయికి తీసుకువెళ్ళడానికి ఆ P&L అనేది ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఎదుటి వాళ్ళకి చూపించడానికి కానీ, ఎదుటి వాడికి నాలెడ్జ్ ఇవ్వడానికి కానీ ఎవరి P&L ఎవరికి పనిచేయదు. అది కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఎదుటివాడి P&L చూసినంత మాత్రాన మనకి నాలెడ్జ్ వచ్చేయదు, జీరో యూజ్. ఓకే, సో ఐ థింక్ మీరు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకోండి, నీట్గా ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకోండి. సో ఏ రోజు ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, ఎప్పుడు సాటర్డే సండేస్ ఉన్నాయి, ఈ సాటర్డే సండేస్లో మనం చేయవలసిన వర్క్ ఏంటి, ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఏమన్నా పెండింగ్ వర్క్స్ మిగిలిపోతే ఇక్కడ చేసుకోవడం, బ్యాక్ టెస్టింగ్, ఈ సాటర్డే సండేల్లో ఎన్ని గంటలు లేదా ఎన్ని చార్ట్స్, ఒక 100 లేదా 150 చార్ట్స్ నేను బ్యాక్ టెస్ట్ చేశానా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇది ఎలా ఉండాలంటే ఒక 2 years తర్వాత చూస్తే మీకే అనిపించాలి, ఇంత కష్టపడ్డాను కాబట్టే కదా ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఒక ఎక్సెల్ షీట్ రెడీ చేసుకోండి. ఎక్కడెక్కడ ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ హాలిడేస్ ఉన్నాయి, హాలిడేస్లో ఏం చేయాలి, ఒకవేళ ఇన్ కేస్ కంటిన్యూస్గా ఒక 10 days చేశారు, 11th డే కంపల్సరీగా విసుగొచ్చేస్తుందండి. సిస్టమ్ దగ్గర కూర్చుంటున్నాను, ఎక్కడికి వెళ్ళటం లేదు, ఎందుకు, నేను దేనికోసం కష్టపడుతున్నాను, డబ్బే సర్వస్వం, ఇంకా మనిషికి ఏమీ అవసరం లేదు, ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశానండి అటువంటి. సో ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు శుభ్రంగా ఏం చేస్తారంటే సాటర్డే కానీ సండే కానీ రోజు ఉదయం అయితే ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో ఎక్కడికో ఒక రోజు సాటర్డే అంతా శుభ్రంగా మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు శుభ్రంగా తిరిగిరండి. సండే బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ బ్యాక్ టెస్టింగ్, ఎందుకంటే మండే మార్కెట్ ఉంటుంది. ఓకే, సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకోండి. ఇంకా మీకు 15 days పైన ఉంది టైం, మీకు ఇంకా 15 days టైం పైనే ఉంది. సో మీరు అయ్యయ్యో టైం అయిపోయింది ఇప్పుడు చెప్పారేంటి అనుకోవద్దు. మీకు ముందు చెప్పడానికి కారణం అది. ఇవాళ మార్కెట్లో మనకు మాట్లాడుకోవడానికి పెద్దగా విశేషాలు ఏవీ లేవు. అందుకే మీ రోడ్ మ్యాప్ మీరు క్లియర్గా రెడీ చేసుకోండి. మీరు వెళ్ళే రోడ్ మ్యాప్ క్లియర్గా ఉండాలి. గతుకులుగా గుంతలుగా ఉంటే మీరు చేరవలసిన గమ్యం అనేది లేట్ అయిపోతుంది. చాలా క్లియర్గా ఒక పద్ధతిగా ఏంటంటే 31st నైట్ డెసిషన్ తీసుకుంటే January 1st పొద్దుటే లెగిచేటప్పుడు ఎవరు లెగిస్తాడులే రేపటి నుంచి ట్రై చేద్దాం, ప్రతిదీ రేపు టుమారో అనుకుంటూ వెళ్ళేలా కాకుండా రోడ్ మ్యాప్ అనేది ఇది నా జీవితం, నేను దీన్ని ఫాలో అవ్వాలి. ఎన్ని రోజులు, నేను ఇయర్ అంతా ఫాలో అవ్వమనట్లే, 2025 అంతా ఫాలో అవ్వమంటున్నాను నేను. ఒక ఇన్ని డేస్ అని పెట్టుకోండి, ఐదర్ 60 days లేదా 100 days లేదా 150 days, ఏదో ఒక పీరియడ్ పెట్టుకోండి. ఈ పీరియడ్ నేను కంపల్సరీగా నేను ట్రేడ్ చేస్తాను. మీలో మార్పు తెలుస్తుందండి మీకే, అండ్ ఇంట్రెస్ట్ పుడుతుంది మార్కెట్లో కూర్చోవాలి. ఎస్, నేను ఇంతలా కూర్చుంటే ఇంత సంపాదించగలిగాను, సో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా నా క్యాపిటల్ విపరీతంగా గ్రో అవ్వాలి. మీలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ పీరియడ్ ఎప్పుడైతే పెట్టుకున్నారో మీరు, ఈ పీరియడ్ వల్ల మీకు మంచి గ్రోత్ వస్తుందన్నమాట. యాక్చువల్గా నేను ఈ 100 days ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి కూడా కారణం మీరే, నిజంగా చెప్తున్నా మీరే. ఎందుకంటే ఒక మెంటర్ పర్ఫెక్ట్ గా ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్స్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటారు. నేను ఈ 100 days ఛాలెంజ్ తీసుకోవడానికి కారణం ఇదే. సో మీరు కూడా ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసుకోండి. ఒకవేళ ఏదైనా రోజు మీకు హాలిడే తీసుకోవాలి అనుకుంటే జస్ట్ సరదాగా ఒక ట్రేడ్ వేద్దాం అని సరదా ట్రేడింగ్ కాకుండా సీరియస్గా నేను నా పర్సంటేజ్ ఆఫ్ ROI వచ్చే వరకు సిస్టమ్ దగ్గర నుంచి లెగను అనుకుంటేనే కూర్చోండి, లేకపోతే ఆ రోజు ఆఫ్ చేసేయండి. ఓకే, సీరియస్గా ప్లాన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మీకంటూ కొన్ని పేజీలు ఉండేలా మీ భవిష్యత్తుని మీరు మార్చుకోగలరు. ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి మేము ఉన్నాము. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.